ఈ దేవీ నవరాత్రుల్లో దసరా సందర్భంగా 4వ రోజున మనము బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో మనం ఏ అలంకారం చేస్తారు అనేటటువంటిది మనం చూద్దాం. దాని ప్రకారము మన ఇళ్లలో ఆ అలంకారం మనం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మాధవ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు, అన మహిషాసుని మర్దించిన జనని నీవు, లేరుని వంటి వారళి ధారుని తలంబనం చూడనట్టియో శంభురాణి అని మనకి అమ్మవారిని అయనమంతులు గారు వర్ణిస్తారు. తర్వాత జగద్గురువులైనటువంటి పండితారాధ్యుల వారు వీరశైవ పీఠాధిపతి మరి వర్ణిస్తారు. మరి అక్కడ ఏం జరిగిందండి? అమ్మవారు అంటే మాధవవర్మ అనేటటువంటి రాజుని, మాధవవర్మ అంటే మహికాంతులను అనరించావు, నువ్వు అనుగ్రహించావు తల్లి. అలాగే యుద్ధరంగంలో మనకి మహిషాసురుని మర్దించినటువంటి జనని నీవు. అమ్మ, మహిషాసురుడు లాంటి దుష్టరాక్షసులను చంపేశావు. అసలు ఈ ప్రపంచం అంతా కూడా ఎతికితే లేరు, అసలు ఉండరమ్మా. నీ వంటి వారాలి దారిని తలంబనం చూడా నట్టియో శంభురాణి. అమ్మ శంభురాణి, శివుడి యొక్క పట్టపురాణి. మొత్తం ప్రపంచం అంతా కూడా చూసినా సరే, విశ్వం అంతా కూడా చూసినా సరే, నీతో సమానమైనటువంటి శక్తి తల్లి వేరే వాళ్ళు ఉండరమ్మా అని చెప్పేసి చక్కగా వీళ్ళంతా కూడా కీర్తిస్తారు. మరి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే కనకదుర్గమ్మ తల్లి. ఆ కనకదుర్గమ్మ తల్లికి గుడిలో మనకి 4వ రోజున ఏ అలంకారం చేస్తామండి అని అంటే, మనకి ఈ యొక్క అన్నపూర్ణ తర్వాత కొత్తగా మనకి కాత్యాయని అలంకారం అని కొత్తగా ఈ సంవత్సరం నుంచి పెట్టారు. 2025వ సంవత్సరం నుంచి పెట్టారనమాట. అందువలన ఈ యొక్క కాత్యాయని దేవంటే ఎవరండి అసలు? ఈ కాత్యాయని అమ్మవారు మనకి పెళ్లి కానటువంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి వ్రతాన్ని, కాత్యాయని వ్రతం అని ఉంటుంది, ఆ వ్రతాన్ని నోచుకున్నా లేకపోతే కాత్యాయని దేవి పూజ చేసినా మీకు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది. చెరుకు గడ పట్టుకొని ఉంటుంది కాత్యాయని దేవి. ఇప్పుడు ఉదాహరణకి రుక్మిణీదేవి ఉందండి. ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు తన భర్త కావాలని చెప్పేసి కాత్యాయని పూజ చేస్తుంది, మీరు గుర్తొచ్చుంటుంది ఇప్పుడు. అలాగే కాత్యాయని వ్రతం దీక్షగా చేస్తుంది, మంత్రానుష్ఠానం అంతా కూడా. అదేవిధంగా మనము గోపికలు, మన శ్రీకృష్ణ పరమాత్మ గోపికా వస్త్రాపహరణం చేస్తాడు కదా, అక్కడ ఆ కాళింగ నదిలో అందరూ కూడా, యమునా నదిలో అందరూ కూడా స్నానం చేస్తుంటే ఆ ఆడవాళ్ళంతా కూడా, మహిళలు గోపికలంతా కూడా వాళ్ళు బట్టలు లేకుండా దిగంబరంగా స్నానం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడండి? ఆ వస్త్రాలన్నీ కూడా ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి ఏమంటారు వీళ్ళు, మాకిచ్చే కృష్ణ అంటే పూర్తిగా ఇలా చేతులతో అడగమంటాడు, పూర్తి శరణాగతి పొందమంటే వీళ్ళు ఏం చేస్తారండి? సిగ్గుపడతా ఉంటారు. పరమాత్మకు తెలియనటువంటి రహస్యాలు ఏముంటాయండి అసలు? అందువలన వాళ్ళు అంటే అహంకారం, మమకారము, అభిమానము, ఇది స్వాభిమానము, ఇలాంటివన్నీ కూడా పరమాత్మ ముందు వదిలేయాలి అని చెప్పడంలోనే ఈ యొక్క వస్త్రాపహరణం, ఆ పరిపూర్ణ శరణాగతి యొక్క ఆ యొక్క ఉద్దేశం. అందువల్లనే పరమాత్మ శరణాగతి చెందితే తొందరగా నేను ఇస్తాను అన్న ఉద్దేశంతో మనం ఆ రకంగా ఈ సంఘటన తీసుకోవాలి. ఇకపోతే ఈ యొక్క వస్త్రాపహరణం ఎందుకు చేశాడు అని అంటే, కాత్యాయని దేవిలో వ్రతం చేయాలనుకున్నారు. ఆ వ్రతానికి ఎవరు కూడా దిగంబరంగా స్నానం చేయకూడదు, గంగానదిని అవమానించినట్టు అవుతుంది. ఎవరైనా సరే, మగవాళ్ళైనా మనమైనా ఆడవాళ్ళైనా ఎవరు కూడా దిగంబరంగా స్నానాలు చేయకూడదు అనమాట. నదిలో స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ వ్రత ఫలితం ఫలించదు, వ్రత నియమానికి భంగం కలుగుతుంది. కాబట్టి అమ్మవారు ఏం చేసింది? కృష్ణ పరమాత్మ ఈ వస్త్రాన్ని ఎత్తుకుపోయాడు. సో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క కాత్యాయని దేవి వ్రతాన్ని కనుక చేసినట్లయితే, ఎవరి జాతకాలలో అయితే కుజుడు అంటే అంగారకుడు దోషం ఉంటుందో, కుజ దోషం అంటాం కదా, ఆ దోషాలన్నీ కూడా మొత్తము పోతాయి అన్నమాట. శీఘ్రంగా మంచి సంబంధం వచ్చి, మంచి వరుడు వచ్చి పెళ్ళవుతుంది. కుజదోషాలు ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. అందుకోసమనే ఈ కాత్యాయని దేవిని పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో మేమంతా కూడా విజయవాడ దేవస్థానంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అమ్మవారికి మరి కాత్యాయని దేవి వ్రతంలో గ్రీన్ కలర్ వస్త్రం కడతాం కాత్యాయని దేవి, లేదా రెడ్ కలర్ అయినా సరే వస్త్రం కట్టొచ్చు. ఇకపోతే ఇది నవదేవి సాంప్రదాయంలో కాత్యాయని దేవి వ్రతం
ఒక అలంకారం చేస్తే ఇక్కడ మనము కూష్మాండ అలంకారం చేస్తాం నవదుర్గ సాంప్రదాయంలో. కూష్మాండ దేవతలు అంటే ఏంటి? ప్రథమం శైలపుత్రేతి, తృతీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థగం. కూష్మాండ అంటే గుమ్మడికాయ అనమాట. అందువల్లనే మనము గుమ్మడికాయకు ఒక గుణం ఉందండి. ఆ గుణం ఏమిటంటే ఈ యొక్క యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుందన్నమాట. బూడిద గుమ్మడికాయ అయినా, సూర్య గుమ్మడికాయ అంటే ఎర్ర గుమ్మడికాయ అయినా సరే. కాబట్టి అందువల్లనే పూజ చేసినప్పుడు మనం గుమ్మడికాయలను కూడా అక్కడ పెట్టేసి పూజ చేసేసి ఆ బూడిద గుమ్మడికాయని గుమ్మం దగ్గర బయట కడతాం. ఎందువలన అంటే ఆ దిష్టి, నరదృష్టి అన్ని పోతుంది, యజమానికి మేలు చేస్తుంది. అలాగే సూర్య గుమ్మడికాయ మీద హారతి ఇస్తాం. గుమ్మడికాయ హారతి దాన్ని పగల కొట్టేసి ఆ చెప్ప ఇటు చెప్ప అటు, అటు చెప్ప ఇటు వేసేసి పసుపు కుంకుమ వేసేసి నిమ్మకాయలు కూడా మనం కట్ చేసేసి అటు ఇటు పెట్టేస్తాం. కాబట్టి ఈ కూష్మాండ హారతి అనేటటువంటిది ఈ మధ్యకాలంలో వచ్చేసింది. సూర్యకరణాలలో ఎప్పటి నుంచో ఉన్నది. అయితే బూడిద గుమ్మడికాయతో కటింగ్ చేసేసి నిలువుగా ఇలాగ కాయ ఉంటే ఇలాగ అడ్డంగా ఇలా కోసేసి దాన్ని ఏం చేస్తున్నామండి మనము, అందులో పీచు తీసేసి గుంజు తీసేసి అందులో నువ్వుల నూనెను వేసి అఖండ దీపం లాగా పెట్టి కాలభైరవుడి మంత్రాలంటూ మనం చేస్తున్నాం. అలాగే అమ్మవారికి కూడా అఖండ దీపం కూష్మాండంతో చేస్తున్నాం. కూష్మాండ దీపం అంటారు దీన్ని. అలాగే ఈరోజు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ దశమహావిద్యల్లో త్రిపుర భైరవి అంటాము. అందువల్ల త్రిపుర భైరవి అమ్మవారి యొక్క ఆరాధన ఇక్కడ చేస్తాము. కామాఖ్య మందిరంలో మొత్తం ఈ దశమహావిద్యల అమ్మవార్లు అందరూ ఉంటాడు. అక్కడ త్రిపుర భైరవి కూడా ఉంటుంది. కాబట్టి త్రిపుర భైరవి అంటే ఈమె ఎక్కడో మూడు పురాలకి భైరవి. భైరవీదేవి పాతాళ భైరవి అని ఎన్టీ రామారావు గారు సినిమా తీశారు అప్పట్లో. ఆ పాతాళ భైరవీదేవి కూడా మహాకాళి రూపంలో, రుద్ర రూపంలో ఉంటుంది. అలాగే రామకృష్ణ పరమహంస గురువైనటువంటి భైరవీమాత వచ్చి రామకృష్ణ పరమహంసకి తాంత్రిక విద్యలన్నీ కూడా నేర్పిస్తుంది. ఇకపోతే ఇక్కడ మనకి ఈ ఇంద్రాణీదేవి అంటే ఇంద్రుడి లోపల ఉన్నటువంటి శక్తి అనమాట. ఇక్కడ ఇది సప్తమాతృక అష్టమాతృక సంప్రదాయంలో మనము ఇంద్రాణిని మనము పూజ చేస్తాం. అమ్మవారు లలిత నుంచి ఇలా మొత్తం అందరూ కూడా ఈ సప్తమాతృకులంతా పుడతా ఉంటారనమాట. వారాహి, బ్రాహ్మి, వైష్ణవి, తర్వాత ఈ యొక్క ఇంద్రాణి, వీళ్ళందరూ కూడా. మరి ఇక్కడ ఏమవుతుందండి అని అంటే మనము 3వ రోజున మనం మాహేశ్వరి రూపంలో చేస్తాం, శివుడి యొక్క రూపంలో. 2వ రోజున వైష్ణవి, మొట్టమొదటి రోజున బ్రాహ్మి. కాబట్టి 4వ రోజున వచ్చేసరికి మనకు సప్తమాతృకల్లో ఎవరండి? ఇంద్రాణి శక్తి, ఇంద్రుడిలో ఉన్నటువంటి శక్తి. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఏం చేయాలండి? కలశం అక్కడ పెట్టేస్తున్నాం. కలశం ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు వదిలేసేయండి. పటం అక్కడ పెట్టాం కనకదుర్గమ్మ తల్లిది. ఆ దుర్గమ్మ తల్లికి చక్కగా మనం అందరూ కూడా షోడశ ఉపచారాలతో మనం పూజ చేయండి. లలిత సహస్రాలు చదవండి, దుర్గా సప్తశతి చదవండి, లేదా చండీ సప్తశతి చదవండి. చదివేసి చక్కగా నైవేద్యాలు మీరు చక్కగా ఏం పెట్టాలి? దద్దోజనము, పులిహార, ఇవన్నీ కూడా పాయసాన్నం ఇవన్నీ వేసి ఆవు నెయ్యిని వేసేసి దానికి పచ్చకర్పూరంతో కానీ మామూలు కర్పూరంతో కానీ హారతకర్పూరం ఇచ్చి పూజ చేసి ఈ అమ్మవారికి మీరు చేసుకున్నట్లయితే పెళ్లి కానిటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి. శుభమస్తు.